చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండు, పోయి నిన్న ఆదిలాబాద్లో అబద్ధాలే మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు, అది మార్చి 31 దాకా కలుపుకొని. కానీ వీళ్ళు ఏమని చెప్తారు, 7 లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేనిది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది అన్నీ కలిపి ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి 2 నెలలు కాలే, 2 నెలల్లో 14,000 కోట్లు అప్పు చేసింది. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే అన్ని జూటా మాటలు చెప్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఆదిలాబాద్లో ఏం చేసిండ్రు అని మాట్లాడుతున్నాను. ఏం చేసిండ్రో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు. ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్లోనే ఇంటింటికి త్రాగునీరు ఇచ్చి వర్షాకాలం వస్తే డయేరియా, మలేరియా, విష జ్వరాల బారి నుంచి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తండాలను, గూడాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. చెరువులను బాగు చేసి సాగునీటి సౌకర్యం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా కావాలనే దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నీ కళ్ళకు పసకలు వస్తే నీకు కనబడేమో, కానీ ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు మేమేం చేసినామో. అంటే ఈ రకంగా ఒక జూటా ప్రచారం. అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడొచ్చా? ఎంత సంస్కారహీనంగా, అసభ్యంగా, అనాగరికంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందో మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన, ఇంత అసభ్యంగా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీతి మాటలు మాట్లాడు తర్వాత